నా పేరు లక్ష్మణ్ నర్సారెడ్డి. నేను ఒక రైతును. మా గ్రామంలో కానీ ఇక్కడ చుట్టుపక్కల మొత్తం జిల్లా అంతా ఈ 2 రోజులు అధిక వర్షాల వల్ల మొత్తం మొక్కజొన్న ఖరాబ్ అయిపోతున్నాయి. కూరగాయలు డైలీ వచ్చే ఒక 3-4 ట్రక్కులు ఇప్పుడు మొత్తం కూరగాయలు ఈ 2 రోజుల వలన మొత్తం చాలా నష్టం జరిగింది. ఒక్కొక్క తోట నుంచి 10 గంపలు వచ్చేది 4 గంపలు వస్తున్నాయి. నిన్నటికి ఇవాళకి సగం పడిపోయింది. కూరగాయలు తీసుకురావడం మార్కెట్కి ఈ ఈ వర్షం అధిక వర్షం వల్ల చాలా నష్టం జరుగుతున్నది. మళ్ళీ ఇంకోటి మొక్కజొన్న పెట్టాము. ఫస్ట్ మొదట్లో పెట్టి గెలకెట్టాం, కానీ ఇప్పుడు ఇంకా ఉన్నాయైతే మొక్కజొన్న ఉన్నదో అది కంకులు చిన్న సైజు రావాల్సి వస్తున్నది. ఇంకా తోటలో చేనేల ప్రతి నీరుంటే ఈ పంట చాలా నష్టం జరుగుతుంది. ఈ కూరగాయలు కూడా ఈ గవర్నమెంట్ మాకు ఆర్థిక సాయం అంటే ఈ పంట చేతికి వచ్చిన పంట మొత్తం నష్టం అయిపోతున్నది. ఎందుకంటే చేతికి అందింది ఈ 15 రోజులు అమ్ముకుంటే ఒక డబ్బులు వస్తుంది, ఆ డబ్బులు కూడా రాకుండా పోయినాయి. కాబట్టి దీని మీద గవర్నమెంట్ మాకు స్పందించి అధికారులు ఈ సర్వే చేయవలెను. సోయా పంట కానీ కూరగాయల పంట కానీ మొత్తము నష్టం వాటిల్లేదు. దీని మీద మీరు స్పందించి గవర్నమెంట్ మాకు సహకారం చేస్తారని ఆశించి సోయా పంట పూర్వ దశలో ఉన్నది కాబట్టి ఈ 2 రోజుల వర్షాల వల్ల ఆ సోయా ఏదైతే ఉన్నదో ఆ పూత వచ్చే సమయం కాబట్టి ఆ పూత రావడం వల్ల కూడా పంట చాలా నష్టం జరుగుతుంది. పసుపు పంట నీరు ఉన్న భూములు పసుపు పంట కూడా రాకుండా పోతున్నది. పసుపు ఈ 2 రోజులు మొత్తం నీరుండి పసుపు పంట పెరగడం లేదు. ఇది కూడా చాలా విచారమైన బాధ. కేవలం ఈ 2 రోజుల వర్షము అది పొలం తప్ప మిగతా పంటలకన్నిటికీ చాలా నష్టం కలుగుతున్నది.